వైసీపీ పాలనలో ప్రైవేటు స్థలాల్లో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగాయి. నంద్యాల జిల్లా డోన్లోని నెహ్రూ నగర్ కాలనీలోని 2 ఎకరాల 10 సెంట్లు మరో 4 ఎకరాల భూమి రామసుబ్బయ్య పేరు మీద ఉంది. అక్కడ ఎలాంటి వెంచర్లు ప్లాట్లు వేయకపోవడంతో 2020లో అప్పటి డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి పట్టణాభివృద్ధి పేరుతో ఎలాంటి దానపత్రం సర్వే రిపోర్ట్ లేకుండానే ఆ భూమిలోని 3 ఎకరాల స్థలంలో దౌర్జన్యంగా పార్కు, రోడ్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. దాన్ని వ్యతిరేకిస్తూ రామసుబ్బయ్య కుమార్తె లాయర్ ప్రశాంతి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే రామసుబ్బయ్య భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని కేఎల్ఎన్ రెడ్డి కోర్టులో చెప్పినట్లు సమాచారం. దీంతో కోర్టు ఉత్తర్వులు తమకు అనుకూలంగా రావడంతో న్యాయం జరిగిందని లాయర్ ప్రశాంతి తెలిపారు. ఇదిలా ఉంటే అదే కాలనీలో 371/1, 377C/1 సర్వే నెంబర్లలోని కొంతమంది ప్రైవేట్ వెంచర్లు వేశారు. మున్సిపల్ పార్కు కోసం కొంత స్థలాన్ని కూడా వదిలేశారు. అయితే ఆ స్థలాలను కొంతమంది వైసీపీ నాయకులు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు. వాటిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ కేఎల్ఎన్ రెడ్డి చర్యలు తీసుకోకుండా వదిలేశారని లాయర్ ప్రశాంతి ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లానని, వాటి తొలగింపునకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. అన్ప్లాటెడ్ ఏరియాలో గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చిపెట్టి రోడ్లు వేయడం, మున్సిపల్ కమిషనర్ ఆర్ మున్సిపాలిటీ ఈజ్ జస్ట్ ఏ కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ రోడ్స్. ఆ ప్రైవేట్ రోడ్లలో రోడ్లు వేసే అధికారం మున్సిపాలిటీకి లేదు. పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పను, బట్ మున్సిపల్ కమిషనర్ గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్న తర్వాత హీ హ్యాస్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నన్ను ఏం చేయలేడు అని హైకోర్టులో కూడా అబద్ధం చెప్పేంత ధైర్యం వచ్చిందంటే మరి ఆయనను ఎంకరేజ్ చేసిన పొలిటికల్ పార్టీస్ ఏవో వాళ్ళు ఆలోచించుకోవాలండి. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ గివింగ్ టు ద సొసైటీ? ఎక్కడ అలాట్ అయిన పబ్లిక్ ఫండ్స్ ఇక్కడ ఎందుకు తెచ్చిపెట్టినాడు అనేది ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్, అప్పుడు కమిషనరు యాజ్ వెల్ as పొలిటికల్ సిస్టమ్ మీద థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. నా ప్రాపర్టీ నేను కాపాడుకునే రైట్ ఉంది. Based on the High Court order and the constitutional rights provided by Constitution of India, I am getting everything closed. I request Sri Nara Chandrababu Naidu garu, CM and concerned Minister of Municipality Sri Narayana garu, already మీకు representations ఇచ్చినాము. మీరు డైరెక్షన్ ఇచ్చినా కానీ జరగడం లేదు. I want a serious inquiry to be done and you punish the culprits అండి. That's my humble request. ఇక ప్రైవేటు ఖాళీ స్థలాల్లో నిర్మాణాలపై తలెత్తిన వివాదంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. నిరుపయోగంగా ఉన్న స్థలాల్లో అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణాలు చేపడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారని బుగ్గన మండిపడ్డారు. లేఅవుట్ ప్లాన్ వేసినప్పుడు లేఅవుట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము 10% పార్కులకు, ఇంచుమించు 40% రోడ్లకు పోతాయన్నమాట. ఏదైతే ఖాళీ స్థలం ఉందో అది పార్కుల కన్నా లేదా ఓవరెడ్ ట్యాంకుల కన్నా ఇంకోటన్నా కట్టించేదానికి, ప్రజలకు ఉపయోగపడేదానికి ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయని మొత్తం ఎతికి ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టి, చెట్లు నాటి, పిల్లలు ఆడుకునేదానికి వివిధ సౌకర్యాలన్నీ కల్పించి పార్కులు నడపడం జరిగింది. ఇప్పుడు ఒకటి కేస్ స్టడీ, మన బాపనోళ్ళ తోటలో అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ కడితే ఈ రోజు స్విమ్మింగ్ పూలు పోయిన వేసవి కాలంలో డోన్లో ఉండే పిల్లలందరూ చాలా చక్కగా, పిల్లలందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు, తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చూసేవాళ్ళు. ఈ రోజు మూతపడింది. ఎందుకండి అంటే మేము నడిపించగలిగినది ఇప్పుడు ఎందుకు నడిపిలేకుండా ఉన్నారు? అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే రస్తాలు ఏవైతే ఉన్నాయని గోడలు కట్టేసినారు. ఎవరంటే అక్కడ ఉన్న లేఅవుట్ వాళ్ళు. ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు రస్తాలు పూర్తి చేసి గోడలు కడుతుంటే అధికారులు గాని పాలకపక్షం గాని ఏం చేస్తున్నారు అని. మొత్తం మీద గత ప్రభుత్వం నంద్యాల జిల్లా డోన్లోని ప్రైవేటు స్థలాల్లో కట్టిన నిర్మాణాలపై వివాదమైతే రాజుకుంటోంది.